ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిందన్నమాట. సంవత్సరాలు గడిచి ఎంత బ్రహ్మగారంతటి వాడు ఈ ఇంద్రాది దేవతలు, చతుర్ముఖ బ్రహ్మ వీళ్ళందరూ కూడా అందులో సమిధల బది ఈ అవయవాలు వేసేస్తున్నారన్నమాట. మళ్ళీ మొలుస్తున్నాయి, కానీ బాధ మాత్రం ఉంటుంది. నరికేటప్పుడు బాధ ఉంటుంది, మరలా మొలుస్తాయి అన్నమాట. కానీ అంత బాధగా ఉండేసరికి ఒక్కసారిగా వాళ్ళు ఊహించనంత వెలుగు అన్నమాట. ఎంతటి వెలుగయ్యా అంటే అది వర్ణనాతీతం అన్నమాట. ఒకసారి ఒక సూర్యనారాయణ మూర్తిని మా ఎదురుకుండా వచ్చి నిలబడితేనే చూడలేమన్నమాట. అలాంటిది ఒకేసారి కొన్ని కోట్ల మంది సూర్యులు వెలిగితే ఎంతటి వెలుగుతో ఉంటుందో అంతటి వెలుగు అన్నమాట. బ్రహ్మాండమైనటువంటి ఎర్రటి ఎరుపు అన్నమాట. అప్పుడు అంతటి వెలుగుతో ఉద్భవించిందనమాట. ఇంత ఎరుప, ఇంతటి ఎర్రతనమా? కానీ విచిత్రం ఏంటంటే ఆ సూర్యనారాయణ మూర్తి వెలుగు అంత వెలుగున్న వేడుగు అలాగే ఉంటుందన్నమాట. కానీ అంతటి వెలుగున్నప్పటికీ కూడా చంద్రకిరణాల లాంటి చల్లటి స్పర్శ అన్నమాట ఆవిడ వెలుగు. వెలుగు ఆ చంద్రుడి వెలుగు సూర్యనారాయణమూర్తి వెలుగులా ఉంటే వేడిమి మాత్రం లేకుండా చంద్రుడిలోంచి వచ్చేటువంటి చల్లటి స్పర్శ తగులుతుందన్నమాట. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి వెలుగు అంతటి వెలుగు ఉంటుంది. ఎంత మనం విద్యుత్ కాంతులు లైట్లు వేసినా సరే సూర్యనారాయణమూర్తితో సరి సమానం కాదనమాట. ఒక గదిలో పెట్టి ఎన్ని వందల ట్యూబ్లైట్లు కానీ ఎన్ని వందల లైట్లు కానీ వేయచ్చు, కానీ ఒక బయటికి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం పూట తీసేటువంటి వెలుగు వేరుగా ఉంటుందన్నమాట. అంతటి వెలుగుతో ఉన్నా కూడా ఇంతటి వెలుగు వచ్చిందనమాట జగదంబ ఉద్భవించేటప్పుడు. ఆవిడ ఉద్భవిస్తూనే జగదంబ ఆవిడ ఎవరో కనిపించట్లేదు, ఇంతటి వెలుగులో ఉంది కదా, ఆవిడ ఎవరో కనిపించలేదు అనమాట. పరిపూర్ణంగా కళ్ళందరూ తెలుస్తుంది. అందులోంచి వాళ్ళకి కనిపించినటువంటిది మొట్టమొదటిసారిగా 4 చేతులు కనబడ్డాయి అనమాట. 4 చేతులు ఆ వెలుగులోంచి 4 చేతులు వచ్చినాయి. 4 చేతుల తర్వాత అమ్మవారి కిరీటము కనిపించింది అనమాట. అందులో మొట్టమొదటి ఆమె దేవతలందరూ కూడా చెప్పింది ఏమిటంటే అంటే శ్రీమాత అని చెప్పారనమాట. ఆవిడ వచ్చినప్పుడు వెలుగు ఏంటంటే శ్రీమాత అరుణాం ఎర్రటి ఎరుపుతో ఉన్నట్టు ఉద్భవించినటువంటి జగదంబ శ్రీమాత. ఈవిడెవరయ్యా అంటే శ్రీ మహారాజ్ఞి. ఆవిడ ఒక సామాన్యంగా ఒక దేవతామూర్తి కదా, మహారాజ్ఞి, దేవదేవార్చిత, ఇంద్రాది పూజిత, మహా లోపాముద్రార్చిత, సమస్తమైనటువంటి దేవతల కార్తికి ఉద్భవించినటువంటి జగదంబే శ్రీమాత అన్నమాట. ఆవిడ ఎందుకు ఉద్భవించి శ్రీ మహారాజ్ఞి ఎలా వచ్చింది? చిద్ అగ్నికుండ సంభూత, అగ్నికుండం నుంచి ఉద్భవించిన చిదగ్నికుండ సంభూత. ఎందుకు వచ్చిందయ్యా? దేవకార్య సముద్యత. వచ్చేటప్పుడు ఎంతటి వెలుగులో వచ్చింది? ఉజ్జద్భాను సహస్రాభ, ఉదయిస్తున్నటువంటి కోటి సూర్యుల వెలుగుతో ఉదయించినటువంటి జగదంబ ఉజ్జద్భాను సహస్రాభ. కానీ దేవతలు కనిపించింది ఏమిటయ్యా అంటే ముందు చతుర్బాహు సమన్విత, 4 చేతులు మాత్రమే కనిపించినాయి అనమాట. 4 చేతులు, చతుర్బాహు సమన్విత. మొట్టమొదటి నామం శ్రీమాత అనమాట. శ్రీమాత ఎందుకంటే లలితా సహస్రనామంలో అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని వేల నామాలు ఉంటాయి. అమ్మవారికి దుర్గా అంటారు, లక్ష్మి అంటారు, సరస్వతి అంటారు, శ్యామల అంటారు, జగదంబ అంటారు, పరమేశ్వరుడు పరంజ్యోతి అంటారు. కానీ ఇన్ని నామాలు ఉన్నప్పటికీ కూడా ఈ లలితాదేవి నామాలన్నీ కూడా ఇవి ఎవరి నామాలు అయ్యా అంటే ఎక్కడో ఆఖరిలో చెప్పారనమాట. ఎవరి నామాలు ఇవన్నీ కూడా? ఈ నామాలన్నీ కూడా ఏవం శ్రీ లలితాదేవ్యాం నామ్నాం సహస్రగంజగు. లలితా సహస్రనామం మొత్తం పరిశీలించినా కూడా అందులో లలిత అనేటువంటి నామం ఎక్కడా ఉండదన్నమాట. లలితా నామం చూడండి ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడా మనకు కనిపించదు కూడా. ఈ నామాలన్నీ ఒక్కరంటే ఈ నామాలను కూడా లలితాదేవి అని చెప్తారనమాట. కానీ మొట్టమొదటి నామం మాత్రం శ్రీమాత. ఎందుకు చెప్పారండి శ్రీమాత? ఇందులోనే రాజరాజార్చిత, రాజాదిరాజుల చేత కూడా నమస్కరింపబడేటటువంటి తల్లి. లోపాముద్రార్చిత, స్వర్గానికి అధినాయకురాయినటువంటి శచీదేవి అంతటి వారి చేతితో కూడా పూజించే తల్లి లోపాముద్రార్చిత అంటే విచిత్రం ఏంటంటే ఇందాక అగస్త్యుల వారు చెప్పాను చూశారు, అగస్త్యుల వారి వృత్తాంతం. అగస్త్యుల వారి యొక్క భార్య పేరే లోపాముద్రార్చిత. విచిత్రం ఏమిటయ్యా అంటే భర్త ముందుగా లలితా సహస్రనామం తెలుసుకున్నప్పుడు ఇప్పుడే తెలుసుకోవడం ఆరంభించారు. కానీ భార్య ఎంత స్థానం పొందిందయ్యా అంటే ఈవిడ లలితా సహస్రనామంలో ఒక నామానికే ఆవిడ పేరు పొందేసిందనమాట. అగస్త్యుల వారి భార్య లోపాముద్రార్చిత దేవి ఎంతోమంది ఇంద్రాది దేవతల చేత కూడా నమస్కరింపబడేటటువంటి తల్లి. కానీ ఆవిడ మాత్రం మొట్టమొదటి నామం మాత్రం శ్రీమాత. అమ్మ అని పరిపూర్ణంగా ఎవరైతే నోరారా పిలుస్తారో ఆవిడికి మాత్రం నాయన నేను ఉన్నారా నాయన అనేటువంటి రక్షణ ఇవ్వగలదనమాట. ఎందుకో తెలుసా అండి, దీనికి పెద్ద పెద్ద వేదాంత గ్రంథాలు వెతకక్కర్లేదు, పెద్ద పెద్ద సహస్రనామాలు చెప్పి పెద్ద పెద్ద గురువుల యొక్క పాదాలు పట్టుకోక్కర్లేదు. ఉదాహరణ చెప్పాలి అంటే ఎంతో విద్యావంతురాలైనటువంటి ఒక శ్రీమూర్తి ఉన్నారు. ఆవిడ చాలా చదువుకొని జీవితంలో పై స్థాయికి ఎదిగి
ఒక కలెక్టర్ గాను లేదా ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉన్నారు అన్నమాట. ఆ పిల్లవాడు అప్పుడే ఆవిడ కన్నబిడ్డ వచ్చాడు. ఆవిడ అమ్మగారు మీటింగ్‌లో ఉన్నారండి. ఇప్పుడు మీరు వెళ్ళటానికి అవకాశం లేదని చెప్పారన్నమాట. సరే వాళ్ళ అబ్బాయి అనేటప్పటికి బయటే ఉన్నాడనమాట. ఆవిడ మీటింగ్ అంతా పూర్తి చేసుకొని ఈ పిల్లవాడిని పిలవని చెప్పారు. ఆ పిల్లవాడు కూడా తలుపు తీసి ఆ పిల్లవాడు కూడా ఏం పిలవంటే, "కలెక్టర్ గారు బాగున్నారమ్మా? నమస్కారం అండి" అన్నారనుకోండి. వెంటనే అమ్మ ఏముంటుందో తెలుసా? ఛీ నోర్మై ఏమిట్రా ఆ మాట? అమ్మ అని పిలవలే నోరారా? కలెక్టర్ గారు ఏమిట్రా కలెక్టర్ గారు? మేడం గారు ఏమిటి నోరారా అమ్మ అని పిలవలే? నేను నీకు అమ్మనురా నాయన. ఎంత పై స్థాయిలో ఉన్నా కూడా నీకు మాత్రం నేను అమ్మనే. ఎంత రాజరాజార్చిత అయినా కూడా నేను మాత్రం నీకు బిడ్డనే. నీ మాత్రం నీకు అమ్మనే. నువ్వు నా బిడ్డవే అని చెప్పడానికి ఎన్ని నామాలున్నా కూడా మొట్టమొదటి నామం మాత్రం అమ్మ. అమ్మ అని నోరారా పిలిస్తే మాత్రం పలికి తీరుతుందన్నమాట జగదంబ. ప్రత్యేకించి ఈ విజయవాడ నగరంలో వేయించేసినటువంటి వారందరికీ కూడా ఎన్నో పరిహారాలు ఆవిడ అనుభవంలోకి వచ్చినటువంటి విషయం అనమాట. పైగా విజయవాడ కనకదుర్గమ్మ వారి యొక్క గడప పైన ఉండేటువంటి నామం శ్లోకం కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చనయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మన మనంబన ఉండెడయ్యంబ దుర్గమాయంబ కృపాద్వినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని చెప్పారన్నమాట. పోతన గారికి తనివి తీరక అమ్మ 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 ఎన్నిసార్లు పలికినా సరే అమ్మ రుణం మాత్రం తనివి తీరదనమాట. తనివి తీరదు. ఆ అమ్మ రుణం ఎలా తీర్చుకుంటామని ప్రత్యేకించి కొన్ని సందర్భం పితృరుణం కూడా తీర్చుకోవచ్చాము, కానీ మాతృరుణం మాత్రం మనం తీర్చుకోలేనటువంటిది అనమాట. మనం ఈ దేహంతో ఉన్నామంటే అమ్మ అన్నమాట. అమ్మవారికి అనిపించింది అనమాట, అమ్మ నువ్వు ఉన్నావు, మరి నువ్వు ఎప్పుడు మాకే తల్లివి కావాలంటే నువ్వు నాకు ఎప్పుడు తల్లివి కావాలి, నువ్వు నాకు ఎప్పుడు నీ ఒడిలో నేను నిద్రించాలంటే మరి నాకు కూడా 2 బిడ్డలు ఉన్నారు కదరా నాయన ఆవిడ చెప్పిందనమాట. సరే నీకు 2 బిడ్డలు ఉన్నా సరే నేనే ప్రతి ఇంటిలో నీకు ఒక అమ్మ స్వరూపం నేనే ఉద్భవిస్తానన్నమాట. నువ్వు ఉద్భవించావంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అమ్మ గర్భంలోంచే కదా వచ్చావు, కాబట్టి ఆ అమ్మని నేనే. నీ అమ్మకి నువ్వు నమస్కరించు, నాకు నమస్కరించబోయి నేను నాకు పనబడదు. ఎందుకంటే ఆవిడ స్వరూపంలో ఉండదు నేనే. ఆవిడ ఎంతగా గౌరవిస్తావో, ఆవిడకి మాటకి ఎంత విలువనిస్తావో, ఆవిడ ఎంతగా ఆనందింపజేస్తావో నాకు అంతగా పాలాభిషేకం చేసినంతటువంటి ఆనందం కలుగుతున్నారు ఆయన. అమ్మని నువ్వు ద్వేషించి నా దేవాలయానికి వచ్చి ప్రదక్షిణలు చేయి, నీ ముఖం కూడా నేను చూడను. ఎందుకంటే నన్నే అక్కడ ద్వేషించావు నువ్వు. అమ్మ మాట వినకుండా వచ్చేసావు నువ్వు దేవాలయంలోకి, నా మాట వినకుండా వచ్చేసావు నువ్వు అని చెప్పిందనమాట. ఇప్పుడు ఎవరైతే అమ్మని గౌరవిస్తారో, అమ్మ పాదాలు ఎవరైతే పట్టుకుంటారో అంతగా కరుణామూర్తి అనమాట. సామాన్యుల ఒక తల్లిని కన్నటువంటి స్త్రీకే అంతటి శక్తి ఉంటే ఈ సమస్త బ్రహ్మాండాలు కన్నింది పోషించిన తల్లికి ఎంతటి శక్తి ఉండాలండి, ఎంతటి ప్రేమ ఉండాలి. అందుకే ఆవిడ పేరు లలిత అని చెప్పినప్పటికీ కూడా శ్రీమాత. కానీ ఆవిడ ఎవరయ్యా అంటే శ్రీ మహారాజ్ఞి. అసలు అమ్మ అనేటువంటి పదానికి ఎంత చెప్పినా కూడా తనివి తీరదనమాట. అందుకే పోతన గారు కూడా శ్రీమాత అనేటువంటి పదాన్ని ఆయన సంస్కృతంలో చెప్తే ఓం ఐం హ్రైం శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని తీసుకుని ఈ అమ్మలగన్నమ్మ శ్లోకంలోకి మార్చారనమాట. అదే శ్లోకానికి సంస్కృతంలో అర్థం చెప్పాలంటే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపడమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చనమ్మ తన్ను లోనమ్మని వేణుపడమ్మ మనంబడి ఉండేదయ్యమ్మ అంటే ఓం ఐం హ్రైం శ్రీం శ్రీమాత్రే నమః సంస్కృతంలో అయితే. ఇది అందరూ చెప్పగలకూడదా, అందరూ చెప్పచ్చా, చెప్పకూడదు, బీజాక్షరాలు ఉన్నాయి కదా. కాబట్టి ఏ మాటలు ఏ శ్లోకాలు ఏ యొక్క కఠినమైనటువంటి పదజాలం కూడా లేకుండా అమ్మ అని పిలవడమే ఆవిడ గౌరవం కనుక అమరత్వం. యథార్థానికి లలితా సహస్రనామం నిజానికి మనిషికి వంటబట్టేస్తే 2వ నామం గుర్తురాదు నిజానికి. కానీ మనం చాలామంది చేసేది ఏమిటయ్యా అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమ సింహాసనేశ్వరి సిద్ధజ్ఞకుండ సంభూత దేవగ సముచితాన్ని మొదలుపెట్టి ఆఖరిలో ఎక్కడో చెప్తారన్నమాట. ఏవం శ్రీ లలితాదేవ్యాం నాం సహస్రగం జగోహో అని పూర్తయిపోతుంది. ఇది ఎవరికి చెప్పారంటే ఎవరికి అర్థం కాదు. ఇది అమ్మవారు కూడా వచ్చి ఏమిట్రా నాకు చెప్తున్నావా, నువ్వు పొగుడుతున్నావా, తిరుగుతున్నావా అనేటువంటి ఆవిడ కూడా అర్థం కాదనమాట. ఎందుకంటే అమ్మని అమ్మ ఒకసారి చూడండి, మనకి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి. ఉదాహరణ మన అమ్మే ఉంది. చిన్నప్పుడు మన చిన్ననాటి జ్ఞాపకాలు తెలుసుకుని చిన్ననాటి ఫోటోలు చూసాం అనుకోండి, అమ్మ అప్పుడే గోరుముద్దలు తినిపిస్తున్నటువంటి ఫోటో మనకు అనిపించింది అనుకోండి. అబ్బో నా చిన్నతనంలో అమ్మ ఎలాగ గోరుముద్దలు పెట్టేదో నాకు చక్కగా భుజాన్ని ఎత్తుకున్నాను, అదిగో చందమామ రావే జాబిలు రావే పాటలు పాడుతూ నాకు అమ్మ చక్కగా గోరుముద్దలు తినిపించేది అని అమ్మ గుర్తొచ్చింది అనుకోండి. కంటే నీళ్ళు వస్తాయి తప్ప శ్రీ మహారాజ్ఞి అనేటువంటి నామం ఎవరైనా గుర్తొస్తుందా? అక్కడే ఆ శ్రీమాత దగ్గరే మాట ఆ యొక్క నామం ఆగిపోతుంది అనమాట. అమ్మ నువ్వు నన్ను కన్నావు, నీ యొక్క రుణం ఎలా తీర్చుకోండి తల్లి
అంతటి జ్ఞాన ప్రధాయినివు నువ్వు కాబట్టి, అంతటి జ్ఞానశక్తివు నువ్వు కాబట్టి శ్రీమాత మన కోసం ఆవిడ ఎంత త్యాగం చేసిందో తెలుసా అండి అమ్మవారు జగదంబ. మనందరికీ కూడా వివాహమైన తర్వాత సంతానం కలగకపోతే కొన్ని సందర్భాల్లో బాధ కలుగుతుందన్నమాట. కానీ ఆవిడ ప్రత్యేకించి మన కోసం బిడ్డలను వద్దనుకుంది ఆవిడ యథార్థానికి. గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఆవిడ కడుపార కనలేదన్నమాట. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి హృదయం ఆయన, ఆవిడ యొక్క హృదయం ఈయన అనమాట. ఒకసారి ప్రేమ వివాహం పెళ్ళైన తర్వాత ఆవిడ అడిగిందనమాట అమ్మవారు, మనకి కూడా 2 బిడ్డలు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి, ఒక బిడ్డ ఉంటే బాగుంటుంది కదా అని చెప్తే, పరమేశ్వరుడు మహాజ్ఞాన ప్రదాత, ఆయనకి తెలియదు, ఈవిడికి తెలియక బిడ్డలు ఉంటే సాధ్యపడుతుందని చెప్పి ఆయన చెప్పారన్నమాట మొదట ఒకసారి. అలా కాదు పార్వతి, మనకంటూ బిడ్డలు ఉన్నారనుకో, ఒక గురువుగారి దగ్గర శిష్యులందరూ కూడా ఉన్నారు. కానీ గురుపత్నికి మాత్రం తన సొంత బిడ్డ వేరుగాను, శిష్యులందరికీ కూడా చూసే వేరుగాను ఉంటుందన్నమాట. అది ఎంతకన్నా ఎంత లేదన్నా సొంత బిడ్డ మీద చూపించే ప్రేమ వేరు, శిష్యులందరి మీద చూపించే ప్రేమ వేరుగా ఉండొచ్చు. కానీ గురుపత్నికి మాత్రం అలా ఉండకపోవచ్చు. కానీ సొంత బిడ్డనే ఎక్కువగా చూస్తుందన్నమాట ఏ తల్లి అయినా సరే అని ఒకసారి చెప్పారన్నమాట. ఇటువంటి మనకి భావన కనుక ఉండినట్టయితే మీ సొంత బిడ్డను చూసేటటువంటి దృష్టికోణం వేరుగా ఉంటుంది, ఇంతమందిని చూసే దృష్టికోణం మరొకగా ఉంటుంది పార్వతి. కాబట్టి నీకు బిడ్డలు వద్దు అని చెప్తే ఆవిడ వినకుండా ఒకానొక సందర్భంలో స్నాన గదిలోకి వెళ్ళి ఒక పసుపు ముద్దతో, ఆవిడ దేహానికి రాసుకున్నటువంటి పసుపు ముద్దతో ఒక బొమ్మను చేసి ప్రాణం పోస్తుంటాడు. అంటే ఆయన శివస్పర్శ లేదు, భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి బిడ్డ పుట్టాలి తప్ప భార్యకి ఒక్కడే నేను బొమ్మ చేసేసుకుంటా నేను దానికి ప్రాణం పోస్తుంటే ఎవరి బిడ్డ అయినట్టు అది? సరే ఆయన చూశాడు, ఓహో అంటే నా మాట చెప్పినా కూడా ఈవిడ కాదందనమాట. సరే ఏం చేస్తాం, నా కర్తవ్యం నేను నిర్వర్తించొద్దని చెప్పి ఆయన తల తీశాడనమాట బిడ్డకి. గణపతి నవరాత్రులు మనం చూస్తారా, గణపతి వినాయక చతుర్థి, ఈ నరరూపంతో ఉన్నటువంటి పిల్లవాడికి తల తీసేశారనమాట. ఆయన తల తీసి ఏనుగు తల పెట్టాడనమాట. ఎందుకు పెట్టారు అంటే అమ్మవారికి ఎవరు తెలియక కాదు, ఎందుకంటే ఎదురుకుండా ఉన్నటువంటి వాడు తన బిడ్డ అని తెలియసుకోవాలంటే అజ్ఞాని కాదు. అంటే పార్వతి నేను చెప్పినా వినలేదనమాట. కాబట్టి దేహంలో ఏ అవయవం తీసినా కూడా నా బిడ్డ అనే మమకారం ఉండిపోతుంది. కాలు తీయచ్చు, చేయి తీయచ్చు, చెవులు తీయచ్చు, యాగా నా బిడ్డ నా బిడ్డ అనే మమకారం ఉంటుంది. అదే తల తీసేస్తే ముఖ కవలికల లేకపోతే నా బిడ్డ అనే మమకారం ఉండదుగా పార్వతికి. కాబట్టి మమకారాన్ని ఉండకూడదని చెప్పి ఆ పరమేశ్వరుడు ఇంకొక ఆ పని చేస్తాడు. రెండవ బిడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇద్దరు వివాహం అయిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంటే బ్రహ్మాది దేవతలు వచ్చి కైలాస పర్వత స్థానంలో అరిస్తే శివుడి యొక్క వీర్యం తన గర్భంలో ప్రవేశపెట్టకుండా భూదేవికి అగ్నిదేవతలు ఇచ్చారనమాట. ఆఖరికి ఆవిడ గర్భంలో బిడ్డ ప్రవేశించడం లేదు. ఆ రేతస్సు 6 స్త్రీలకి కృత్తికా నక్షత్రానికి 6 తలలు పుట్టిన కనుక కార్తికేయుడుగా ఆవిడ రూపాంతరం చెందినమాట. ఇక్కడ ఆవిడ కోరిక తీరలేదనమాట. ఎందుకంటే ఆవిడ కోరిక తీరలేదని కాదు, పరమేశ్వరుడికి ఆజ్ఞ మేరకు మీరందరూ కూడా నా బిడ్డలే, నాకంటూ ఒక ప్రత్యేక ఒక బిడ్డ అంటూ ఉంటే మీరందరినీ చూసే దృష్టికోణం వేరవుతుంది. వాళ్ళు నాకెంతో మీరు నాకంటే అంతే అనేటువంటి స్థితిని ఆవిడ కల్పించడం కూడా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అనమాట. ఆవిడ ఎంతటి మహాశక్తి సంపన్నురాలో అంతటి మహాజ్ఞానప్రదాయం, అంతటి ప్రేమైక మూర్తి అనమాట శ్రీ మహారాజ్ఞి. ఆవిడ ఎక్కడ కూర్చుంది అంటే శ్రీమత్ సింహాసనేశ్వరే, శ్రీమత్ సింహాసనం మీద కూర్చుందనమాట. మనం కూర్చున్నటువంటి కుర్చీకి 4 కోళ్ళు, అలాగే ఎలా తయారు చేసిన ప్లాస్టిక్ కానీ చెక్క కోళ్ళు కానీ ఉంటాయి. కానీ ఆవిడ కూర్చున్న సింహాసనం ఎలాంటిదంటే పంచబ్రహ్మలు ఉంటారు. ఆవిడ కూర్చున్న 4 కోళ్ళు కూడా పంచబ్రహ్మలు, 4 వైపుల 4 మధ్యలో ఉంటుంది. దాని మీద ఉండే పర్యంకం మాత్రం సదాశివుడు అనమాట. ఆయన మీద కూర్చుందనమాట. అంటే ఈయనకి చెప్తే ఆయనకి చెప్పినట్టే, ఈవిడికి చెప్తే ఆయనకి చెప్పినట్టే, అలాగే ఆయన చెప్తే ఈవిడికి చెప్పినట్టే అనమాట. శ్రీమత్ సింహాసనేశ్వరి ఎలా వచ్చింది అంటే చిద్ అగ్నిగుండ సంభూత, దాకా చెప్పినట్టు వృత్తాంతంలోనే చిద్ అగ్నిగుండ సంభూత ఎందుకు వచ్చింది? దేవ కార్య సముజ్జత, దేవతల యొక్క కార్యాన్ని చక్కబెట్టడం కోసం ఉద్భవించినటువంటి జగన్మాత శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దైవ కార్య సముజ్జత. వచ్చినప్పుడు ఎంతటి వెలుగులో వచ్చింది? ఉజ్జద్భాను సహస్రాభ. దేవతలకి మొట్టమొదట కనిపించింది ఎవడ అంటే చతుర్బాహు సమన్విత. అందులో మొట్టమొదట ఏమిటో తెలుసండి? రాగస్వరూప పాషాధ్యయ నమో నమః. రాగస్వరూప పాషాధ్య, ఈ రాగానికి ప్రతిరూపమే ఆవిడ చేతిలో ఉండేటువంటి ఒక పాశం అన్నమాట, ఒక తాడు. అంటే మనం ఇందాక చెప్పినటువంటి వృత్తాంతంలోనే అమ్మవారు మనం ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమ పెంచుకుంటామో వాడే నీ మెడకి ఒకనొక సందర్భంలో యొక్క బిగించుకుపోతాడు, ఉరితాడుగా మారిపోతాడు అనమాట. ఎవరి మీద ఎంత ప్రేమ చూపించినా సరే అది నీకు పతనహేతువే తప్ప అది నీకు మోక్షానికి స్థితి కాదనమాట.
నా బిడ్డే ఉన్నాడండి, వాడికి విపరీతమైన గారం చేసేసాను నేను. వాడిని కోరినట్టుగా ఇచ్చేసాను, అడిగింది అడిగినట్టుగా ఇచ్చేసాను అనుకోండి, వాడు కోరినట్టుగా చేశాను. వాడు ఏడిస్తే కంట తడి పెడితే నేను చూడలేదన్నమాట. ఇంకా వాడు రాను 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 భవిష్యత్తులో నా మాట కూడా వింట మానేస్తాడు. వాడు వింట మానేసేసి అడిగింది అడిగినట్టు వాడు ఇచ్చేసాం కదా, వాడు అడిగింది అడిగినట్టు ఇచ్చాం కాబట్టి వాడు పెద్దల మాట విండు, గౌరవించడు, ఎవరి ముందు లెక్క చేయదు, దుర్వ్యసనాలు పాలైపోతాడు, తల్లిదండ్రుల మాట లెక్కలేదు కాబట్టి. ఆకానొక సందర్భంలో మననే ఎదురిస్తాడు, లేదా ఈశ్వరేచ్ఛ వాడి యొక్క వృత్తాంతం ఎలాగ మారిపోతుందో. వాడి మీద ప్రేమ పెంచుకున్నందుకు మన మీదే కొన్ని వాడి గురించి ఆలోచించి ఈ యొక్క రాగమే పాశంగా మారిపోతుందన్నమాట. ఒక తాడు అనమాట. బంధుత్వాలు కానీ, ప్రేమలు కానీ, బాంధవ్యాలు కానీ ఎంతవరకు నీ కర్తవ్యం వరకే నిర్వర్తించు. అంతే తప్ప వాడు లేకపోతే నేను లేను అనేటువంటి స్థితికి ఎన్నడూ కూడా రావద్దు. ఆవిడ లేకపోతే నా జీవితం లేదు, ఎవరు లేకపోయినా ఎవరి జీవితం నడుస్తుంది. అంతే తప్ప మనకి భ్రమ తప్ప ఏదీ ఉండదు అన్నమాట యథార్థానికి. ఆవిడతో నా జీవితం, ఆయన ఉంటేనే నా జీవితం అనేటువంటి మాట ఎవరికి ఉండదు అనమాట. ఆయన లేకపోయినా బ్రతుకుతారు, ఆవిడ లేకపోయినా బ్రతుకు తీరుతారు. కానీ ఆవిడ మీద విపరీతమైన ప్రేమానురాగాలు ప్రేమ పెంచుకోవడం వల్ల నీ యొక్క జీవితం మొత్తం కూడా ఆవిడ తాడులాగా మారిపోతుందన్నమాట. రాగస్వరూప పాశాధ్య, రాగమంతా కూడా ఒక తాడుతో సమానం అనమాట. ఎవరి మీద అయితే ఎక్కువ ప్రేమానురాగాలు పెంచుకుంటావో అది నీ మెడకే ఉరితాడుగా మారిపోతుంది. నీ కర్తవ్యంగా నువ్వు నిర్వర్తించు, వెనకాల జగదమ్మ నీకు రక్షగా నిలబడుతుందన్నమాట. శ్రీ గురుభ్యో నమః. 2 నిమిషాలు. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇక రాగస్వరూప పాశాధ్య అని చెప్పాం కదండి. అమ్మవారు ఎవరి యందు కూడా ప్రేమానురాగాలు పెంచుకోవద్దు, ఆవిడ కర్తవ్యంగా నీ బాధ్యత కింద నిర్వర్తిస్తే అది నీ బాధ్యత వరకే ఉంటుంది తప్ప అని చెప్పి ఆవిడ రాగాన్ని ఒక తాడుగా చేతి పట్టుకుంటుందన్నమాట. ఇదే లక్షణం గణపతికి కూడా ఇదే లక్షణం. ఆయన కూడా చేతిలో రాగాన్ని ఒక పాశంగాను, అంకుశాన్ని ఒక చేతిలో ధరిస్తారనమాట. రాగస్వరూప పాశాధ్య క్రోధాకారాంకుశోజ్వల. నీ శ్రీమాత్రే అనే నామంలో అమ్మవారు గణపతికేనా అండి అనుగ్రహించింది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనుగ్రహించింది. ఎవరెవరిని అనుగ్రహించిందయ్యా అంటే ఆవిడ చరిత్రని పరిశీలించినట్టే ఎంతోమందిని అనుగ్రహించిందన్నమాట. ఎంతోమందిని, ఎవరెవరో వృత్తాంతాలు, పెద్ద పెద్ద వృత్తాంతాలు అక్కర్లా. ఆయన మనకి విజయవాడ నగరానికి కొద్దిగా కోతవేడి దూరంలోనే గుంటూరు పక్కన ఒక గ్రామంలో, చందూలు అనేటువంటి గ్రామంలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఒక మహానుభావుడు ఉండేవారనమాట. ఆయన పేరు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి. ఆయన వేదాంగాలు చదువుకున్నటువంటి మహా విద్వాంసుడు. ఎప్పటి వరకు అది ఇంచుమించుగా ఒక 100 సంవత్సరాలులోని వారైన, 100 సంవత్సరాలు దగ్గర ఉన్నటువంటి వారనమాట. ఆయన ఇప్పుడు కాలం చేశారు, గతించారు. ఆ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఎంతటి ఉపాసకులు అంటే ఆయనకి ఒకానొక సందర్భంలో లలితా సహస్రనామం చెయ్యాలి, పారాయణ చెయ్యాలి అనేటువంటి ఒక కోరిక కలిగిందనమాట. కానీ మనం పారాయణ చేస్తామండి, మా అమ్మవారికి నివేదన ఏం పెడతాం అంటే మా దగ్గర ఏమీ లేదుగా అంటే, ఆవిడ మహా ఇల్లాలు కూడా మహా సాధ్వి ఆవిడ. మనం ఏం తాగుతున్నాం, ఇంతవరకు మనం ఏం తింటున్నాం అదే అమ్మవారికి పెడతాం. మనం ఇప్పుడు దాకా మంచినీళ్ళే తాగామండి, మంచినీళ్ళు అమ్మవారికి నివేదన పెడతామా? మన దగ్గర ఎవరన్నా చూస్తే వింతగా ఉండదు, నవ్వుకోరంటే మనం తినేదే అమ్మవారికి పెడదాం పిచ్చిదానా అని చెప్పి లలితా సహస్రనామాన్ని 108 సార్లు పారాయణ చేసి, ఇక ఓపిక లేక ఆయన తాగినట్టు ఆవిడికి అమ్మవారికి పెట్టినటువంటి మంచినీళ్ళ నివేదన ఆయన తాగి స్పృహ కోల్పోయారనమాట. కానీ ఆవిడ చూడలేక, లలితా త్రిపుర సుందరి దేవి చూడలేక ఈ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆయనకి పాయసాన్ని నివేదన చేసిందనమాట అమ్మవారు. బిడ్డ గనక ఆకలితో ఉంటే ఆవిడ చూడలేదు, అమ్మతత్వం కదండి, అమ్మతత్వం ఆవిడ చూడలేదనమాట. పాయసం నివేదన పెట్టింది ఆవిడ. నివేదన పెట్టేసి కొద్దిగా స్పృహలోకి వచ్చారు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయన్ని కింద పెట్టుకోబెట్టి అమ్మవారు ఆశీర్వదించి వెళ్ళిపోయిందనమాట. అదృశ్యమైపోయింది ఆవిడ. కానీ ఆవిడ పెట్టినటువంటి పాయసాన్నము గిన్నె, ఆ పాత్ర మాత్రం అక్కడే ఉందన్నమాట. అది వాళ్ళ ఇంటిలోది కాదు, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పాత్ర. అమ్మవారు పాయసాన్ని నివేదన చేసిన తర్వాత మరలా జీవితంలో ఆయన వెనుదిరిగి చూసినటువంటి వృత్తాంతాలు ఎక్కడా లేవన్నమాట. అంటే ఆవిడ శ్రీమాత, అమ్మగా ఆవిడ బిడ్డ బాధపడుతుంటే ఎన్నడూ చూసి ఉండలేదన్నమాట. ఆవిడ చూసి ఉండలేదు, వెంటనే పరుగున వస్తుందన్నమాట ఆవిడ. ఎక్కడో శాస్త్రి గారంటే ఎప్పుడో పురాణాల్లో అగస్త్య మహాముని అంతటి వారు కాదు. ఇప్పటికి కూడా ఆయన ఇంటికి వెళ్తే లలితాదేవి ఆ ఇంట్లో నడయాడుతున్నటువంటి వృత్తాంతాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఒకసారి దేవీ నవరాత్రులు ఏదో ఒక సందర్భంలో వస్తూ ఉంటే ఆయన ఇంట్లో నుంచి ఒక గాజులమ్మే వ్యక్తి వస్తున్నాడు. ఇంట్లో ఒక వీధిలో గాజులు అమ్ముతూ ఒక వ్యక్తి అమ్ముతున్నాడు, గాజులు అనుకుంటా. గాజులు అమ్ముకుంటే ఆ ఇంట్లో ఒక చిన్నపిల్ల పరిగెత్తుకు వచ్చింది. ఇంచుమించుగా ఒక 9 ఏళ్ళు 8 సంవత్సరాల వయసు ఉంటాయి.
మా తాతయ్యే నాకు గాజులు ఇమ్మన్నారు, నువ్వు ఇస్తావా అని చెప్పింది అనమాట. ఓహో మీ తాత ఎవరమ్మంటే ఇదిగో రాఘవనారాయణ శాస్త్రే మా తాత ఇమ్మన్నారు అని చెప్తే, సరే ఆవిడ పిల్లకి చక్కగా చిన్ని గాజులు ఇచ్చి ఆ పిల్ల చేతికి తొడిగాడు ఈయన, గాజులు అమ్మేటువంటి వ్యక్తి. తొడిగేసరికి చాలా సంతోషించి ఇదిగో నా ఎర్రటి గాజులు బాగున్నాయి అని చెప్పి, తాత నాకు గాజులు ఇచ్చారు తాత అని చెప్పి ఆ పిల్ల ఇంట్లోకి పరిగెత్తేసింది అనమాట. లోపల నుంచి ఒక పావు గంట తర్వాత శాస్త్రి గారు బయటకు వచ్చారు. ఈ గాజులు అమ్మే వ్యక్తిని చూశారు. ఏమిటారు ఆయన ఇలా కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు అంటే, అయ్యా మీ మనవరాలు వచ్చిందయ్యా, గాజులు ఇలా తీసుకొని మీ దగ్గర డబ్బులు ఇస్తా అని చెప్పింది. నా మనవరాలా, నాకు మనవరాలు ఎక్కడ ఉన్నారా నాయన? సరే అర్థమైందనమాట. ఓహో ఎవరు చూసి నాకు అర్థమైందిలే అని చెప్పి ఆ గాజుల మేడం డబ్బులు అవి ఇచ్చేసే వెళ్ళిపోయారనమాట. ఈ పూజ సాయంత్రం పూజ అయ్యేసరికి ఈ పిల్ల ఏ గాజులు అయితే తీసుకుందో అమ్మవారి విగ్రహం దగ్గర అవే గాజులు పెట్టున్నాయనమాట. అంటే ఆ పిల్ల స్వరూపంలో వచ్చింది బాలా త్రిపుర సుందరి స్వరూపం అనమాట. ఆయన విచిత్రం ఏంటంటే ఎవరైనా తెలియనటువంటి వ్యక్తులు మధ్యాహ్నం వేళ దర్శనానికి వెళ్తే కొద్దిగా ఇల్లు మొత్తం చీకటి, దీపాల కాంతి కదండి ఆ రోజుల్లో, విద్యుత్ కాంతులు ఎక్కువ ఉండేవారు, ఇలా పడుకుని ఉండేవారు పడవ కాంతిలో. ఒక ఆవిడ పెద్ద ఆవిడ మాత్రం పడక కుర్చీలో పడుకుని ఉండేది అనమాట. ఏమో శాస్త్రి గారు ఉన్నారా అని వచ్చిన వ్యక్తి అడిగారు అనుకోండి, ఈవిడ ఆడగొంతుతో నేనే చెప్పు ఏమిటి అనేది అనమాట. మా చాలా దూరం నుంచి వచ్చాం తల్లి, శాస్త్రి గారిని పిలుస్తారు ఒకసారి, రాఘవనారాయణ శాస్త్రి గారిని అంటే, నేనే చెప్పు అంతేనమాట. అమ్మా సమయం అయిపోతుంది, శాస్త్రి గారు మీరు శాస్త్రి గారు ఏమంటాం ఒకసారి పిలవడం అంటే, బుద్ధి ఉందా లేదా, నేనే శాస్త్రిని వినబడట్లేదా అని వెలుగులోకి వస్తే ఆయనే శాస్త్రి గారు అనమాట. ఆయన కొద్దిగా దూరంలో వింటే ఆడవారి గొంతుకుతో జగదంబే ఆయనకు పలికేదనమాట. ఆయన గొంతులో కూడా నిక్షిప్తం అయిపోయింది. విచిత్రం ఏమిటంటే అంటే శాస్త్రి గారి కాలం చేసినప్పుడు కొన్ని వార్తాపత్రికల్లో కూడా ఆయన చితాభస్మం ఫోటో తీశారనమాట. ఆయన చితిమంటల్లోంచి బాలా త్రిపుర సుందరి అమ్మవారి రూపం పైకి వెళ్ళిపోయినట్టుగా ఆ చితిమంటల రూపంలో కూడా పలికింది, ఆవిడ కనబడిందనమాట ఎన్నో వార్తాపత్రికల్లో. అంతటి మహాశక్తి సంపన్నుడు, అమ్మవారి పాయసం తిన్నటువంటి వ్యక్తిలో ప్రముఖుడు, పైగా మన తెలుగువాడు, మన గుంటూరు జిల్లాలో ఉన్న వ్యక్తి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఇప్పటికీ కూడా విజయవాడ ఆయన పేరు మీద కొన్ని పాఠశాలలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి మెట్రో ఆపోజిట్ సందులోకి వెళ్తే అక్కడ రావి చెట్టు కింద ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ పేరు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి పాఠశాల. ఆయన శాస్త్రి గారి పేరు అనమాట. అంతటి మహాశక్తి సంపన్నుడు. ఆయనకి ఏదైనా ఒక సంకల్పం చేశాడని మనసులో సంకల్పించుకుంటే మాత్రం అది జరిగి తీరవలసిందనమాట. దేవీ శరన్నవరాత్రులకి ఆయన ఊరంతా కూడా భోజనాలు పెట్టాలని సంకల్పం అనమాట. సరే ఆయన ఊరంతా కూడా చాటింపు వేయించారు. రేపటి రోజున నవరాత్రులు ప్రారంభమైంది, 9 రోజులు మన ఇంట్లోనే భోజనాలు అందరికీ చెప్పేసాడని చెప్పారు. ఇటు చూస్తే భార్య ఏమో అసలు ఏమీ లేదు, ఇంట్లో ఒక బియ్యపు గింజ లేదు, ఎలాగ ఈయన చెప్పేస్తున్నా చెప్తే, నువ్వా నేనే పెట్టేది, లోపల ఉంది కదా ఆవిడ చూసుకుంటుందిలే, మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి, అంతా ఆవిడ మీద పెట్టేశాం కానీ నువ్వు నిశ్శబ్దంగా ఉండు. రాత్రి 12 అయిపోతుంది, ఈవిడికేమో కంగారు వచ్చేస్తుంది అనమాట. 12 గంటలు అయిపోతుంది పూర్తిగా. ఏమంటే 12 అయిపోతుంది, తెల్లారేసరికి మనం వంటని సిద్ధం చేయాలి. ఎలాగ వస్తారంటే ఊరుకో, ఆవిడ చూస్తుందా మనకి పెట్టలేదనుకో అవమానం భారమత్తం ఆవిడ భరించాలి, నీకు నాకెందుకు వచ్చిన కావాలి, నిశ్శబ్దంగా ఉండు అని చూసేవారనమాట. సరిగ్గా 12:30 అయ్యేసరికి ఒక ఎద్దుల బండులు 2-3 ఎద్దుల బండి ఇంటి ముందుకు వచ్చి ఆగేవన్నమాట. ఏమిట్రా ఆయన ఎవరు పంపించారంటే, ఈ ఊరి జమీందారు గారింట్లో ఒక శుభకార్యం తలబెట్టారండి, అనుకోకుండా అది వాయిదా పడింది. ఈ రేపంతా కూడా గ్రామస్తులందరికీ కూడా సరిపోయే భోజన సామాగ్రి అంతా ఇందులో ఉన్నాయి, సరుకులన్నీ కూడా. ఇవన్నీ మళ్ళీ కూరగాయలు బియ్యంగా ఇవి పాడైపోతాయి, మళ్ళీ జమీందారు గారు మళ్ళీ పాడైపోతారు, మళ్ళీ శుభకార్యం వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చులని చెప్పి ఈ సరుకులన్నీ కూడా మీ ఇంట్లో అప్పచెప్పమన్నారు. మీ ఇంట్లో అప్పచెప్పి వస్తున్నావు స్వామి అని చెప్పి ఆ సామాగ్రి అంతా ఇంట్లో అప్పచెప్పారు. చూసావు నువ్వు కంగారు పడతాను తప్ప ఆవిడకి తెలియదే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి, నువ్వు నిశ్శబ్దంగా ఉంటావే, సరే వంటలు ప్రారంభించని చెప్పి వంటలు ప్రారంభించేవారు అనమాట. అంతటి మహాశక్తి సంపన్నులు అనమాట. జ్ఞాన సంబంధం అని చెప్పి మన వృత్తాంతాల్లోనే శివభక్తుల్లో ప్రముఖుడు అనమాట జ్ఞాన సంబంధర్. ఈ జ్ఞాన సంబంధర చరిత్ర ఎటువంటిది అంటే, ఈయన కూడా అమ్మవారి యొక్క పాయసం స్వీకరించినటువంటి వాడేనమాట. అమ్మవారి పాలు తాగాడనమాట సాక్షాత్తుగా. ఎందుకంటే శ్రీమాత అంటే ఆవిడకి ఒక బిడ్డ కనుక ఏడుస్తూ అమ్మాని ఆర్తితో పలికాడా ఆవిడ చూడలేదన్నమాట. వెంటనే ఈయన ఒకసారి జ్ఞాన సంబంధర నాన్నగారు ఏం చేశారంటే, పెద్ద శివాలయ ప్రాంగణం, ఆయన కోనేట్లో స్నానానికి వెళ్తున్నాడు అనమాట. ఈయన తండ్రి వెళ్తూ పిల్లవాడికి ఏమి తెలిసింది, 4-5 ఏళ్ళ వయసు పిల్లవాడు నదిలో దూకుతున్నాడు. అమ్మో నాన్నగారు మునిగిపోయారు బాధపడుతున్నాడు. రోజు నువ్వు ఇలాగ ఏడుస్తున్నావు, ఈసారి నువ్వేం చేస్తావంటే, నేను మునిగిపోయాను అనుకో, నువ్వు బాధపడక ఏడవద్దు, నేను నీకు తండ్రిని కదా, అలాగే ఇదిగో ఈవిడ అమ్మ, ఈయన మీకు నాన్న అని అలా చూపించారన్నమాట. శివాలయం మీద శివపార్వతుల యొక్క మూర్తిని, ఇదిగో ఈ అమ్మకి చెప్పు, నీకు ఎటువంటి కష్టం వచ్చినా ఈవిడితో చెప్పుకో అని చెప్పారన్నమాట ఆయన. సరే ఈయన 3 మునకలు వేశాడు. ఈయన వెంటనే పిల్లవాడి కంగారు వచ్చేసి అమ్మ దగ్గర ఆ మూర్తి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ ఆకలేస్తుందమ్మని చెప్పి ఏడిచి స్పృహ కోల్పోయాడు అనమాట వాడు ఆకలితో. వెంటనే పరమేశ్వరుడు
నీ బిడ్డ కాదు వాడికి ఆకలేస్తుంది, పాయసం పాలు పట్టవే అంటే అమ్మవారు వెంటనే ఆ జ్ఞాన సంబంధాన్ని చేతితో పట్టుకుని ఆవిడ పాలు గిన్నెలో పోసి ఆవిడకి పట్టించిందనమాట. వాడు వెంటనే జ్ఞానంతో పొంగినటువంటి మహాజ్ఞాన సంబంధం అయిపోయాడట. 64 మంది నాయనార్లలో చాలా ప్రముఖుడైనటువంటి వాడు, చాలా చిన్నవాడు అనమాట ఈ జ్ఞాన సంబంధం. ఆ పిల్లవాడు పాలు తాగిన తర్వాత మూతికి మాత్రం పాలు ఉండిపోయినాయి. అమ్మవారు మూర్తులు ఆ విగ్రహంలోకి వెళ్ళిపోయేసరికి అప్పుడే ఆయన తండ్రి స్నానం చేసి బయటకు వచ్చేసరికి పిల్లవాడు మాత్రం కనిపించారు. మూతికి పాలు అంటూ ఉన్నాయన్నమాట. ఎవరి పాలరా నువ్వు తాగేసావు, శివాలని అభిషేకం వచ్చిన పాలను తాగేసావు అని చెప్పి, సరే పిల్లవాడే కదా తాగాలని చెప్పి ఆయన భుజం మీద ఎత్తుకుని శివాలయంలోకి వెళ్తున్నాడు అనమాట. శివాలయంలోకి వెళ్తూ ఉండేసరికి పిల్లవాడు ఏదో పాటలు పాడుతున్నాడు. తండ్రికి అర్థం అవుతం లేదు. ఆయన సంస్కృతంలో ఆ శివాలయంలో ఉండేటువంటి పరమేశ్వరుడి మీద పత్తికాలు పాడడం పత్తికాలంటే దండకాలన్నమాట. మహాజ్ఞానంతో ఉండేటువంటి దండకాలం. అమ్మవారి పాలు తాగాడు కనుక ఆయన అంతటి జ్ఞానప్రదాత అయ్యాడనమాట. జ్ఞానప్రదాత ఆయన ఆఖరి పిల్లవాడు ఇలా కొడుతూ ఉండగా ఈ చిన్ని చేతులేమో ఇలా ఎర్రగా కందిపోతాయని చెప్పి అదే శివాలయంలో ఆ శివాలయం ఆకాశంలోంచి పిల్లవాడికి చిడతలు పడ్డాయి అన్నమాట. ఆ చిడతలు వాయిస్తూ పిల్లవాడు పత్తికాలు పాడుతూ ఎంత జ్ఞానప్రదాత అయిపోయాడు మహానుభావుడు. ఇక ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆయన నాయనార్ చరిత్ర తెలుసుకున్న ఆ నాయనార్లో ప్రముఖమైనటువంటి వాడు యొక్క జ్ఞాన సంబంధర్, అంతటి మహాజ్ఞాన సంబంధర్ కనుక ఆ శివపార్వతుల అనుగ్రహం వలన మనందరం కూడా ఈ లలిత సహస్రనామాన్ని ప్రతి నిమిషము కూడా పారాయణ చేస్తూ ఈ యొక్క వివరణ తెలుసుకుంటూ ఆ జగదంబ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.